హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మనం సిరీస్లో నెంబర్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అలాగే డిఫరెంట్ సిరీస్ అయితే తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ప్రోడక్ట్ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ప్రోడక్ట్ సిరీస్ ఇక్కడ మనకు ముందు డిఫరెంట్ సిరీస్లో నెంబర్స్ ఎలా ఉన్నాయి, మనం ఇచ్చినటువంటి సిరీస్ అనేది ఏదైతే ఇంక్రిమెంటింగ్ ఆర్డర్ ఆర్ డిక్రిమెంట్ ఆర్డర్లో ఉంటాయి. సో అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూకి ఉన్నటువంటి లింక్ అనేది, సో లాజిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి, సో ఫైనల్గా మనము ఆ లాజిక్ తెలుసుకున్న తర్వాత మనకు కావాల్సిన టర్మ్ని మనమైతే ఫైండ్ అవుట్ చేసాము. బట్ ఇక్కడ ఈ ప్రోడక్ట్ సిరీస్లో వచ్చేసి మనకు మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సిరీస్ ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్కి లాజిక్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. సో ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 ఉంది, 8 ఉంది, 32, 128, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఇక్కడ నార్మల్గా ముందు మనం ఎలా చేసాం డిఫరెంట్ సిరీస్లో, సో ఫస్ట్ 2 నెంబర్కి ఫస్ట్ మనం ఇచ్చిన సిరీస్ అనేది ఇంక్రిమెంటింగ్లో ఉందా డిక్రిమెంటింగ్లో ఉండేది అయితే చూసాం అనమాట. సో 2, 8, 32 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, సో ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉంది. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేసాం మనము, సో 2కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుందో ఆ లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. 2 + 6 = 8. ఆ తర్వాత 8కి ఎంత యాడ్ చేస్తే 32 వస్తుందో ఆ నెంబర్ని ఇక్కడ రాసుకొని మనం చేసేవాళ్ళం. బట్ ఇక్కడ అలా చేసేదానికి పాసిబిలిటీ అయితే లేదు. సో ఇక్కడ మనకు తక్కువ డిఫరెన్స్ ఉంది, బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడ మనం లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి సో ఈ అడిషన్ సిరీస్ అనేది మనకు పాసిబిలిటీ ఉండదు. ఇక్కడ మనం ఏమైపోవాలి, ఏదో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 2కు 8కు ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మనం అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 × 4 ఏమవుతుంది, 8 అవుతుంది. అగైన్ 8 × 4 ఏమవుతుంది, 32. అంటే ఇక్కడ మనకు సిరీస్ అనేది ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్కి 4 టైమ్స్ మల్టిపుల్ అవుతూ ఉంటుంది. సో ఇంటూ 4 అనమాట. ఓకే, 32 × 4 = 128. సో 128 అయితే వచ్చేసింది. సో ఇక్కడ లాజిక్ ఏంటి, మనకి ఇక్కడ 4తో మనకు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాము. సో నెక్స్ట్ 128 × 4 = సో 4 8s are 32, 4 2s are 8, 8 + 3 11, 4 1s are 4 5. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి ఇక్కడ మనకు 512. సో ఒకసారి ఈ సిరీస్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు 15,625 ఉంది, ఆ తర్వాత 3,125 ఉంది, ఆ తర్వాత 625 ఉంది, ఆ తర్వాత 125 ఉంది. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సిరీస్ అనేది డిక్రీజ్ ఆర్డర్లో అయితే ఉంది. సో ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇంక్రిమెంట్ ఆర్డర్ వస్తుంది. సో డిక్రిమెంట్ ఆర్డర్ కావాలంటే మనం ఇక్కడ డివైడ్ చేస్తాము. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసింది, ప్రతి ఒక్క ఎండింగ్ డిజిట్ ఏముంది మనకి ఇక్కడ 555 ఉంది. సో 555 ఉంది, ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటి వాల్యూ కూడా మనకు 5లో అయితే వస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనకు 5 మల్టిపుల్స్ లాగా ఉన్నాయి. సో ఒకసారి నేను 150 ఇక్కడ 15,625 నేను 5తో డివైడ్ చేస్తున్నాను. సో 5 3s ఏమవుతుంది మనకి ఇక్కడ 15 అవుతుంది. 15 - 15 0, 6, 5 1s 5, 6 - 5 1 అవుతుంది. సో పక్కన 2 ఉంది కాబట్టి 2. సో 12 అంటే 2, 5 2s 10. సో అగైన్ 2 వస్తుంది 5. సో 5 = 25 0 అవుతుంది. సో మనకి ఏమొచ్చింది 3125. అంటే ఈ నెంబర్ని 5తో డివైడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. ఓకే, సో అగైన్ ఈ నెంబర్ని నేను మళ్ళీ 5తో డివైడ్ చేస్తున్నాను, 3125. సో 5 6 are 30. సో 31 - 30 1, 2 1s are 10, 12 - 10 2 5. సో 5 5 25. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు 625. సో 625 ఈ నెంబర్ అయితే వచ్చేసింది, అంటే డివైడెడ్ బై 5. సో లాజిక్ ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క నెంబర్ని మనం 5తో డివైడ్ చేసుకుంటూ వచ్చాము. సో అలాగే 125ని 5తో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన నెక్స్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, 5తో 125ని డివైడ్ చేస్తున్నాను. 5 2s are 10, 12 - 10 2 5, 5 5s are 25. సో మనకు నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ 25 వస్తుంది. సో ఈ విధంగా మనకు డివైడింగ్లో కూడా మనకు సో సిరీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు లాజిక్ బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చే టర్మ్ మనం అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సిరీస్ చూడండి, ఇక్కడ 3
6, 18, 90, 630. ఓకే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్టు మనకు ఏ ఆర్డర్లో ఉంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి సో మనకు నెంబర్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ కూడా మనకు మల్టిప్లికేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకసారి చూద్దాం 3. సో 3లో మనకు 6 ఎక్కడ వస్తుంది, 3 2s 6. సో 3 2s 6 అయితే వచ్చేసింది. తర్వాత 6 into 3 ఏమవుతుంది, 18 అవుతుంది. సో అంటే ఇక్కడికి ఇక్కడికి ఇంటూ 2, ఇక్కడికి ఇక్కడికి ఇంటూ 3. నెక్స్ట్ 18 into 5 9 మనకు ఇక్కడ 90 రావాలి. సో 18 టేబుల్ మనకు 90 ఎక్కడ వస్తుంది, 18 5s 90. సో 18 5s 90 అంటే ఇక్కడికి ఇక్కడికి ఇంటూ 5 ఉంది. సో అప్పుడే మనకి లాజిక్ అర్థమైపోయింది చూడండి ఇక్కడ. సో 2 3 5. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ మనకు 7 అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే మన నెంబర్ ఏంటి మనకి ఇక్కడ 7. సో 7 అంటే 90 into 7 is equals to 630. 630. సో ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సో 3 5 7 ఉంది. సో ఆడ్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్గా 630 into 9 చేసేసి వచ్చిన ఆన్సర్ అనేది ఇక్కడ వేసేస్తుంటారు. బట్ అది రాంగ్. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్లో మనకి ఏముంది ఇక్కడ ఇంటూ 2 ఉంది. సో 2 అనేది మనకు ఆడ్ నెంబరా కాదు. సో 2 అనేది ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది మనకు ఆడ్ నెంబర్స్ తో మల్టిప్లై కావట్లేదు, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ తో మల్టిప్లై అవుతుంది. సో ప్రైమ్ నెంబర్స్ తో మల్టిప్లై అవుతుంది. 2 3 5 7 ఆర్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి, 11. సో 630ని మనం 11 తో మల్టిప్లై చేయాలి. సో 630ని మనం 11 తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి ఫైనల్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో 11 zeros are zeros, 11 3s are 33. సో 11 6s are 66, 66 plus 3 69. సో టోటల్ గా మనకు నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటి 6390. సో కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆడ్ సిరీసా లేదా ప్రైమ్ సిరీసా, ప్రైమ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈజీగా మనం అయితే ఐడెంటిఫై చేయగలిగాం. సో ఇక్కడ వచ్చినటువంటిది ప్రైమ్ నెంబర్ సిరీస్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ సిరీస్ వచ్చేసి కాంబినేషన్ సిరీస్. సో ఈ కాంబినేషన్ సిరీస్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more సిరీస్. ఒక సిరీస్ లో 2 or more కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇంతవరకు మనం ఏం చేసామంటే సో ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ కి అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఒక సిరీస్ లైక్ ప్లస్ ఆర్ మైనస్, మల్టిప్లై ఆర్ డివైడ్ చేసాం. బట్ ఇక్కడ ఈ కాంబినేషన్ సిరీస్ లో ఒక్క నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ ఉన్నటువంటి లాజిక్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇలా సో 2 or more టైప్ ఆఫ్ అనేది కంబైన్ అయి ఉంటాయి. సో దాన్ని మనం కాంబినేషన్ సిరీస్ అని అంటాము. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 9 35 141 563 ఉంది. సో ఇక్కడ నాకు 2 ఉంది. సో నాకు కావాల్సిన నెంబర్ ఏంటి 9. సో 2కి ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిప్లై చేయాలనుకుంటున్నాను. సో 2 టేబుల్ ఎక్కడ కూడా నాకు 9 అనేది రాదు, ఎక్కడ కూడా నాకు 9 అనేది రాదు. బట్ నాకు నెక్స్ట్ నెంబర్ 9 కావాలి. సో ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? సో నో పాసిబిలిటీస్ ఇన్ మల్టిప్లికేషన్. సో అదే నేను ఇక్కడ 2 into 4 plus 1 గా రాసుకుంటున్నాను. సో 2 4s are 8, 8 plus 1 9. సో నాకు కావాల్సినటువంటి 9 అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ అంటే ఇక్కడ ఇంటూ 4 plus 1. సో నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది కదా. సో 36 9 టేబుల్ ఎక్కడ మనకు 36 వస్తుందా? ఓకే, నెక్స్ట్ 9 నుంచి మనకు 35 రావాలి. 9 నుంచి 35 రావాలి. 9 టేబుల్ ఎక్కడ మనకు 35 ఉందా? లేదు. బట్ 9 4s are 36 ఉంది. సో 36 లో నుంచి ఒక నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సినటువంటి 35 అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి 9 into 4 minus 1 is equals to మనకి ఎంత వచ్చింది 35 వచ్చింది. అంటే ఇక్కడికి ఇక్కడికి ఎలా ఉంది ఇంటూ 4 minus 1 ఉంది. సో నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఓకే ఇంటూ ఆల్రెడీ మనకు లాజిక్ అర్థమైపోయింది. ఇంటూ 4 plus 1 ఇంటూ 4 minus 1. నెక్స్ట్ వచ్చేది ఎలా ఉంటుంది మనకు ఇంటూ 4 plus 1 ఉంటుంది. సో ఏముంది నెక్స్ట్ నెంబర్ మనకి ఇక్కడ 35 into 4 plus 1 is equals to సో 35 into 4 ఏమవుతుంది మనకి ఇక్కడ 4 5s are 20. ఓకే 4 3s are 12, 12 to 14 140 plus 1 is equals to 141. సో అదేనా లాజిక్. సో నెక్స్ట్ ఇక్కడికి ఎలా లాజిక్ ఉంది ఇంటూ 4 minus 1 is the logic. సో నెక్స్ట్ వచ్చే లాజిక్ ఏముంటుంది మనకి ఇక్కడ ఇంటూ 4 plus 1 అంటే 563 into 4 plus 1 is equals to చేస్తే మనకు కావాల్సినటువంటి వాల్యూ అనేది మనకైతే వచ్చేస్తుంది. చూద్దాం. సో 4 3s are 12, 4 6s are 24 25,
4 5 20 22 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2253. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి మనకి ఇక్కడ 2253. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఇక్కడ 2253. సో అంటే కాంబినేషన్ సిరీస్ లో మనకి ఇక్కడ సో మల్టిప్లికేషన్ చేస్తున్నాము అలాగే అడిషన్ చేస్తున్నాము. అంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ సిరీస్ అనేది మనకైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇలా 2 ఆర్ మోర్ టైప్ ఉన్న సిరీస్ ని మనం కాంబినేషన్ సిరీస్ అని అంటాం అనమాట. సో చూడొచ్చు. సో ఈ విధంగా మనం కాంబినేషన్ సిరీస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ సిరీస్ చూద్దాం. 331 281 2251. నెక్స్ట్ వచ్చే నెంబర్ మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 3 నుంచి 31 ఇంక్రీజ్ అయింది. సో మనం మల్టిప్లై చేస్తే 3 10s are 30. సో 31 రాదు కాబట్టి 10 + 1 గా రాసుకోవచ్చు. అంటే 3 × 10 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 31. ఓకే 31 అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ 281 రావాలి. 281 రావాలి. సో 31 తో మనం మల్టిప్లై చేస్తే సో 281 వచ్చే ఛాన్స్ అయితే ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు 10 + 1 ఉంది కాబట్టి 31 ని 10 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 310 వస్తుంది. సో 310 మనకి ఎంత ఉంది ఇక్కడ 281 ఉంది అంటే 310 కంటే తక్కువగా ఉంది. సో తక్కువగా ఉంది కాబట్టి సో మనం డిక్రీజ్ చేసుకుంటాం ఇంటూ 9 గా రాసుకుంటాం. 31 × 9 31 × 9 గా రాసుకుంటే ఎంత వస్తుంది అంటే 9 1s are 9 9 3s are 27 278 వచ్చింది. 278 అంటే 281 కి నియర్ గా ఉంది. సో ఇక్కడ 278 కి నేను ఒక 2 యాడ్ చేశానంటే నాకు కావాల్సిన 281 అనేది వచ్చేస్తుంది. సో ఎలా రాసుకోవచ్చు మనం 31 × 9 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 281 గా రాసుకోవచ్చు. సో 281 గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ 281. సో 281 నుంచి నాకు 2251 రావాలి. సో ఆల్రెడీ నాకు ఇక్కడ లాజిక్ అనేది అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ మనకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది మనకు ఇంటూ 8 + 3 వస్తుంది. ఇంటూ 8 + 3. సో ఈ లాజిక్ అనేది మనకు కరెక్టా కాదా అంటే సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ ఇది వచ్చింది అనుకోండి. సో మనం తీసుకున్న లాజిక్ అనేది కరెక్ట్, అది కూడా మనం చెక్ చేసేద్దాం. 281 × 8. సో ఏమవుతుంది మనకు 8 1s are 8 8 8s are 64 8 2s are 16 16 + 6 16 + 6 is 22 2248. సో 2248 కి నేను ఒక 3 యాడ్ చేశాను అనుకోండి మనకి ఎంత వస్తుంది 2251 వస్తుంది. సో ఈ లాజిక్ అనేది మనకు కరెక్టే. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఏంటి మనకి ఇక్కడ 2251 × 7 + 4. సో 2251 × 7 + 4. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ వాల్యూ అనేది ఇక్కడ మనకైతే వచ్చేస్తుంది. చూడండి 7 1s are 7 7 5s are 35 7 2s are 14 14 + 3 17. సో 7 2s are 14 14 1 15 అవుతుంది. ప్లస్ 4 15757 ప్లస్ 4 15757 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 15761 15761 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటి ఇక్కడ 15761. సో ఇక్కడ లాజిక్ అనేది మనకి ఎలా ఉంది ఇంటూ 10 + 1. నెక్స్ట్ వచ్చే సిరీస్ మనకు ఇంటూ 9 + 2. సో మల్టిప్లికేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, అడిషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంటూ 10 + 1 9 + 2 8 + 3 7 + 4 ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేది మనకి ఏమవుతుంది 6 + 5 అవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ లాజిక్ బేస్ చేసుకొని ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా మనకు కాంబినేషన్ సిరీస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్క్వేర్ అండ్ క్యూబ్ సిరీస్. సో ఫస్ట్ మనకు స్క్వేర్ అంటే ఏంటి, క్యూబ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్క్వేర్ అంటే ఏంటంటే మనం 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, దాని పవర్ లో 2 రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ a⁴2 అంటే ఏంటి a² అని. దీని మీనింగ్ ఏంటి ఇక్కడ a × a అంటే మనకి ఇచ్చిన వాల్యూ అనేది 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాము. సో దాన్ని మనం స్క్వేర్ అంటాం. సో దీన్ని మనం a³ అంటాం. సో a⁴3 ని a³ అంటాం. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం a × a × a. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 2 తీసుకుంటున్నాను. 2² ఈజ్ ఈక్వల్స్ టు 2 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. అదే 2³ అయితే 2 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 అవుతుంది. సో స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ దాంతో మనం మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకే ఒక నెంబర్ని స్క్వేర్ అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, క్యూబ్ అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. సో ఇచ్చిన నెంబర్ని అలా మల్టిప్లై చేసే దాన్ని క్యూబ్ ఆర్ స్క్వేర్ అంటాం. సో ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే దాని నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. మనకు పవర్లో 1 ఉంది అనుకో 1 టైం మల్టిప్లై చేస్తాం, 2 ఉంటే 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 3 ఉంటే 3 టైమ్స్, 4 ఉంటే 4 టైమ్స్, 5 ఉంటే 5 టైమ్స్గా మనం మల్టిప్లై చేస్తాం అనమాట. సో కొన్నిసార్లు మనకు స్క్వేర్స్లో కూడా
ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అవి చాలా ఈజీగా మనం అయితే సాల్వ్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం.